రాబిన్ హుడ్ అనే మూవీ మలయాళంలో ఇంకా తమిళ్లో బాగా హిట్ అయ్యాక ఏటీఎం లాగా తెలుగులో మనం ముందుకు తీసుకొస్తున్నందుకు ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్ రమాకాంత్ అండ్ హిస్ టీమ్. అండ్ తమిళ్లో ఇంకా మలయాళంలో ఎంత హిట్ అయిందో అంతకన్నా ఎక్కువ ఆల్మోస్ట్ అదే ఆర్ ఈవెన్ మోర్ హిట్ తెలుగులో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐమ్ హియర్ టు సపోర్ట్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ప్రోమోస్ చూసాం, ఏం లేదు అందులో యాక్షన్, డ్రామా, మంచి మ్యూజిక్. జయచంద్రన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండడం వల్ల మంచి హిట్ అవ్వాలని రమాకాంత్ గారిని వాళ్ళని అభినందిస్తూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రమాకాంత్ రెడ్డి గారు, ఫణికుమార్ రెడ్డి గారు అనుకుంటా దీని నిర్మాతలు. వాళ్ళు డబ్బింగ్ సినిమా ఏటీఎం అదే మలయాళంలో హిట్ అయింది. డబ్బింగ్ సినిమా తెలుగులోకి అనువదించారు. మరి ఈ సినిమాకి ఆడియోకి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ఒక ప్రత్యేకంగా థ్యాంక్స్ వాళ్ళకి. అలాగే డబ్బింగ్ సినిమాలకి మేము వ్యతిరేకం, కానీ డబ్బింగ్ సినిమా వాళ్ళు చేశారు కనుక వాళ్ళు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ వాళ్ళు తెలుగులోనే తీసి ప్రతి కార్మికుడికి కూడా ఇక్కడ పని కల్పించాలని, వాళ్ళు తెలుగు నిర్మాతలు అవ్వాలని, తెలుగు సినిమా తీయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. తెలుగులో ఇలాంటి పేరుతో సినిమా రావటం, అలాగే మలయాళంలోనూ తమిళ్లో రిలీజ్ అయ్యి బాగా హిట్ అయిన సినిమాని తెలుగులో తీసి మనకి ప్రజెంట్ చేస్తున్న ఈ ప్రొడ్యూసర్లకి నా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నిర్మాతలు రమాకాంత్ గారు, ఫణికుమార్ రెడ్డి గారు, గోపి శ్రీనివాస్ గారు డెఫినెట్గా వీళ్ళు చాలా ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం యాడ్స్ చూసాం, ఒక డబ్బింగ్ సినిమా ఎక్కడ కూడా క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా స్ట్రైట్ సినిమా లాగా వీళ్ళు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఓ డబ్బింగ్ సినిమాలో వీళ్ళు మళ్ళీ కొంత రీషూట్ అది చేసి ఇంకా హై క్వాలిటీ ఉండేటట్టు ఎక్కడికక్కడ లింకులు అన్నీ కరెక్ట్గా చూసుకుని చాలా అద్భుతంగా వీళ్ళు చేశారు. ఎక్కడ ఖర్చు కాంప్రమైజ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా ఆడాలి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ తన హీరోగా ఆల్రెడీ కేరళ, మలయాళంలో కానీ తమిళ్లో కానీ అతను ఒక యూత్ యంగ్ స్టార్, అతను చాలా పెద్ద రేంజ్. ఇది డెఫినెట్గా ఈ సినిమా బాగా హిట్ అయ్యి బ్రహ్మాండంగా లాభాలు వచ్చి వీళ్ళు ఒక బోల్డ్ చాలా ఎక్కువ చిన్న సినిమాలు తీసి అందరికి పని కల్పించాలని, అందరికి ఇక్కడ ఉపయోగకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సినిమా ఇప్పుడే చూసాము, అది పాటలు చూసాము, చాలా బాగున్నాయి పాటలు, చాలా బాగా తీసుంటారని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే హీరోలు హీరోయిన్లు కూడా మంచి పర్ఫార్మెన్స్ కనపడింది, బాగున్నారు, చూస్తానికి కూడా బాగున్నారు. ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడం వల్ల ఆర్టిస్టులకు కూడా ఉపయోగం ఉంటుంది. వీళ్ళు ఫ్యూచర్లో కూడా దీంట్లో డబ్బులు సంపాదించి పక్కాగా తెలుగులో సినిమాలు తీయాలని సక్సెస్ఫుల్, అంటే చిన్న సినిమాలు ఈరోజు చిన్న సినిమాల అవసరం ఎంతైనా ఉంది పరిశ్రమకి. అలాంటప్పుడు వీళ్ళు కూడా సక్సెస్ఫుల్గా తెలుగులో సినిమాలు తీయాలని, సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని, బాగుండాలని, సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను సినిమా రిలీజ్ అయ్యి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఈ వచ్చిన కలెక్షన్స్ అన్ని బ్యాంకులో వేస్తే ఆయన ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.